యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పట్టణ కేంద్రంలోని అమ్మా నాన్న ఆశ్రమ వ్యవస్థాపకులు శ్రీ శంకర్ గురూజీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జ్యోతిర్లింగాల విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ నెల 20 వరకు కొనసాగే ఈ ఉత్సవాల్లో భాగంగా పంచమహాయాగాలు, ఏకాదశ రుద్రాభిషేకం వంటి యాగాలు విశేషంగా నిర్వహించబడుతున్నాయి. ఈ యాగాల్లో అనేక మంది భక్తులు భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. ఇక క్షేత్రానికి అనుబంధంగా ఉన్న అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో నివసిస్తున్న 600 మంది అనాథుల కోసం దాతల సాయంతో ఈ శివాలయాన్ని నిర్మిస్తున్నట్టు తెలిపారు. ఆలయ నిర్మాణం తర్వాత భక్తులు సమర్పించే కానుకలతోనే ఈ అన్నదానుల ఆకలి తీర్చడమే ప్రధాన ఉద్దేశమని శంకర్ గురూజీ పేర్కొన్నారు. రేపు జరిగే శివపార్వతుల కళ్యాణంలో ప్రతి ఒక్కరూ పాల్గొని ఆ పుణ్యలింగేశ్వర స్వామి ఆశీస్సులు పొందాలని ఆశ్రమ వ్యవస్థాపకులు శంకర్ గురూజీ భక్తులను కోరారు. శంకర్ గురూజీగా పేరు ఈ రోజు నవంబర్ 1వ తారీఖుగా నామకరణ అయింది. గట్టు శంకర్గా 15 సంవత్సరాలు మానవ సేవలో తరిస్తూ దిక్కుముక్కు లేని అనాథల కోసము 15 సంవత్సరాలు అందరి సహాయ సహకారాలతోటి నీతి నిజాయితీగా ధర్మంగా నేను సేవ చేస్తూ మంచి పేరు సంపాదించుకున్నాను. మానవ సేవే మాధవ సేవ అన్నట్టుగా మరి ఇప్పుడు అమ్మ నాన్న అనాథ ఆశ్రమంలో 600 మంది అనాథలు ఉన్నారు. నేను ప్రతిరోజు నిరంతరంగా నేను సాధన చేస్తూ భగవంతుని కోరుకున్నవాడిని. భగవంతుడా, 1-2 పిల్లల కోసమే ఎన్నో కష్టాలు పడుతున్నాం మనము. మరి 1 గారు 2 గారు 600 మంది పిల్లల్ని అప్పచెప్పావు, మరి ఏంటి స్వామి ఎందుకు అప్పచెప్పావు అని చెప్పి నేను ఆ స్వామిని అడిగినప్పుడు ఆ స్వామి నాకు నిజంగా నేను చాలా బాధపడేవాడిని. 2 పిల్లల కోసమే బాధపడతాం, 600 మంది రేపు నాకేమైనా అయితే ఏంటి స్వామి, ఎల్లకాలం నేను బతికేవాడిని కాదు, నాకేమైనా అయితే ఏంటి స్వామి అన్నప్పుడు పుణ్యలింగేశ్వర స్వామిగా నేను నవంబర్ 1వ తారీఖు నాడు వస్తా ఉన్నాను, నువ్వు నా కోసం గుడి కడతావా అన్న ఒక వాయిస్ వినబడ్డది. నేను అదే సంకల్పం తీసుకొని శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిగా మరి పేరు నామకరణ అయింది. 12 జ్యోతిర్లింగాల తర్వాత 13వ జ్యోతిర్లింగంగా పుణ్యలింగేశ్వర స్వామి పేరు ప్రతిష్టలు శ్రీశంకర్ గురూజీగా అవ్వబోతుందని నాకు అనిపిస్తా ఉంది. బీద వాళ్ళు భోజనాలు చేస్తారు, గరీబులకు చాలా మందికి భోజనాలు చేస్తున్నారు. వాళ్ళకందరికి భోజనాలు చూసి మాకు చాలా సంతోషమైంది. మళ్ళీ ఇక్కడ యాగాలు కూడా చాలా మంచిగా నడుస్తుంది. ఈ రోజు ప్రొద్దున నుంచి మేము చూస్తున్నాము, గృహప్రవేశం కూడా, అది ప్రాణ ప్రతిష్ఠ కూడా చాలా మంచిగా జరిగింది, బ్రహ్మాండంగా. మాకు చాలా సంతోషం. कहीं भी अच्छे काम हुए तो उनको इच्छा रहती कि वो देना दान धर्म, इसीलिए यहाँ पे फर्स्ट टाइम आए, शंकर अन्ना से मिले, फिर वो इनके काम से बहुत तृप्त होके इनको दिए अन्नदान, अम्मा अन्नदानम में दिए। फिर इनको इच्छा हुई कि मंदिर बनवाना, तो वो लोग मंदिर बनवाए. రామాదేవి జయదేవ్ బాబు దంపతులు ప్రతిష్ఠింపజేశారు. వారి తరపున మేము వచ్చామండి. మరి అసలు ప్రతి కార్యక్రమం కూడా ప్రతి చోట కూడా చాలా ప్రశాంతంగా జరిగింది. ఇంతటి దివ్య క్షేత్రాలను మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఎక్కడా చూడలేదండి. అటువంటి సంకల్పాన్ని ఈ ఆర్గనైజర్స్ శంకర్ గురూజీ గారు మిగతా ఆర్గనైజర్స్ అందరూ కూడా ఇక్కడ అవకాశం కల్పించడం అందరి అదృష్టం.